శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శక్తిపుత్ర ఓం శ్రీం శక్తిపుత్ర అఘోరగం గణపతియే నమః. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పావని అండి. మాది ఛానల్ వచ్చి కామాఖ్య కాళీ సహిత వారాహి దేవాలయం త్వరలో మన యాదాద్రిలో నిర్మాణం కాబోతుంది. వలిగొండ ప్రాంతంలో అది కూడా మనము ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే అమ్మవారు కామాఖ్య అమ్మవారు నాకు కల్లో కనిపించి ఇక్కడ ఉండాలి అనుకుంటున్నా అని నాకు చెప్పారు. ఆ మహాతల్లి మన తెలంగాణ గడ్డ మీద త్వరలో ఇక్కడ రాబోతున్నారు. కాబట్టి అందరూ దయచేసి ప్రజలందరూ దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మీ ముందుకు రావడానికి గల కారణం ఈరోజు పెద్ద విషయమే ఉందండి. నేను సాధన తీసుకునే ముందు నేను నంబకేశ్వర్ వెళ్ళాను. ఎక్కడ అంటే కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటారు దత్తాత్రేయుల వారు. లింగ రూపంలోనే ఉంటారు. 3 లింగాలు ఉంటాయి. దత్తుని రూపం గురు రూపం. గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమే. మహానుభావుడు గురుదత్తుడు, దత్తుడి యొక్క రూపం. అయితే అక్కడ 9 నదుల సంగమం అన్నమాట. ఈ 9 నదులు అక్కడ సంగమిస్తూ ఉంటాయి. అక్కడ పితృతర్పణాలు, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అసలు అచంచలమైన ఒక గొప్ప సంకేతం నాకు అందింది. మేము గంగలోకి దిగాము. ఆ గంగలో అంటే నీరు అక్కడ కృష్ణ, గోదావరి మరియు సరస్వతి చిన్న చిన్న నదులు 9 నదులు సంగమిస్తాయి అక్కడ. అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది ఆ సంగమం కూడా. అయితే అక్కడ కూర్చోగానే గుంపులు గుంపులుగా చేపలు కొరుకుతూ ఉన్నాయి. ఏంటి ఇలా కొరుకుతున్నాయని చెప్పేసి మేము జపంలో కూర్చున్నాము. నేను ఇంకా ఇతరత్ర ఒక 8 మంది వెళ్ళాము. అక్కడికి వెళ్ళి జపాలు చేస్తుండగా కాలికి ఏదో తగిలినట్టుగా నాకు అనిపించింది. అయితే ఏంటిది ఇట్లా కాలికి తగులుతుంది, ఎందుకు ఇలా తగులుతుందని ఇట్లా అన్నాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చి తగిలింది. ఇక మూడోసారి మా పక్కనున్న శిష్యులకు చెప్పాము, అయ్యా ఏదో తగులుతుంది కొంచెం నదిలో నీరులో చూడండి ఒకసారి అని. కిందకు వెళ్తే ఈ సాలగ్రామం అక్కడే లభ్యమైంది. ఇది పట్టుకోగానే మనకు తెలియని ఒక వైబ్రేషన్స్ లాంటివి తగిలినాయి అనమాట. అయితే దత్తుడు గురులో వారందరూ మా మీద గొడవకు వచ్చారు, ఇది మా శివలింగమే. కానీ మేము ఇవ్వకుండా ఈ రోజున వెళ్ళి మాకు 3 నెలలు అయింది. అయితే 3 నెలల నుంచి అభిషేకాలు, పూజలు, ప్రతిష్ట జరిగిన తర్వాత మీ అందరికీ చూపించడానికి మళ్ళీ ఇది గుడిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి